2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల ఫలితాలు ఇవి. వీటి తర్వాత చెప్పుకోబోయే ఫలితాలు ఏమిటి అంటే, ఇక వచ్చేటటువంటి కొత్త సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. పేరులోనే పరాభవం ఉంది. పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మీ వీడియో అయిపోయిన తర్వాత తెలియజేస్తాను. తర్వాత ఈ ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆకాశంలో గ్రహాల యొక్క సంచారం ఒక అద్భుతమైనటువంటి మలుపును సూచిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్రాశి వారికి తృతీయ స్థానంలోనూ మరియు చతుర్థ స్థానంలోనూ ఏర్పడుతున్నటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం, అలానే రవి కూడా మీనరాశిలో ప్రవేశించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ధనుర్రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలైన మార్పులు కీలకం కాబోతున్నాయి. ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే ధనుర్రాశి వారికి వ్యక్తిగత జాతకాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. కారణం ఏమిటంటే కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంది. అంటే 14వ తేదీ వరకు రవి రాహువులు కుజబుధ గ్రహాలతో చాతుర్గ్రహ కూటమి ఉంటే మరలా 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి వెళ్తాడు. 16వ తేదీ నుంచి చంద్రుడు కలవటం వల్ల చంద్రుడితో కలిసినటువంటి మరలా చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. దీనిని అంగారక కుజ రాహు గ్రహాల యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఇది సాంకేతిక పరమైన రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినప్పటికీ ప్రజలలో ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు పెరిగేలా చేస్తుంది. మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చంద్రుడు కూడా ఇక్కడ ఈ గ్రహాలతో కలిసినప్పుడు భావోద్వేగాలు కూడా అదుపు తప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార ఒప్పందాలు, వివాహ సంబంధిత విషయాలలో అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది. కారణం ఏమిటంటే రాశ్యాధిపతి ఎప్పుడూ కూడా శుభుడే కాబట్టి ఇక్కడ మీకు అశుభత్వం అనేది కొంతవరకు తగ్గుతుంది.